రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నానక్రామ్ గూడలో అయితే సుధీర్ రెడ్డి అయితే పట్టుబడ్డట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ ఈగల్స్ టీం అదుపులోనైతే సుధీర్ అయితే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు డ్రగ్స్ కేసులోనైతే ఎమ్మెల్యే కొడుకైతే పట్టుబడ్డట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అయితే పట్టుబడ్డట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటేనైతే ఇటు నానక్రామ్ గూడలో అయితే సుధీర్ రెడ్డి అయితే పట్టుబడ్డట్లయితే సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు డ్రగ్స్ కేసులో అయితే ఎమ్మెల్యే కొడుకైతే పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అయితే పట్టుబడ్డట్టయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు నానక్రామ్ గూడలో అయితే సుధీర్ రెడ్డిని అయితే పట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా ఇటు తెలంగాణ ఈగల్స్ టీంలో అయితే సుధీర్ రెడ్డి అయితే అదుపులో ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా డ్రగ్స్ టెస్ట్ లో అయితే సుధీర్ రెడ్డికి అయితే పాజిటివ్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. అదే దీని ఆధారంగా చేసుకుని డి అడిక్షన్ సెంటర్ కి అయితే సుధీర్ రెడ్డిని తరలించారు. ముఖ్యంగా ఇటు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కొడుకు పడ్డట్లయితే సమాచారం. పట్టుబడ్డట్లయితే తెలుస్తుంది. సుధీర్ రెడ్డితో పాటు మరొకరు కూడా ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది. గతంలోనూ కూడా డ్రగ్స్ కేసులో అయితే సుధీర్ రెడ్డి పట్టుబడ్డట్లయితే సమాచారం. దీనిలో భాగంగా డ్రగ్స్ కేసులో అయితే ఎమ్మెల్యే కొడుకు పట్టుబడ్డట్లయితే సమాచారం. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎమ్మెల్యే కుమారుడు తెలంగాణ డ్రగ్స్ కేసులో అయితే దొరకడం అయితే ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పాలి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన కుమారుడు అయినటువంటి సుధీర్ రెడ్డి తెలంగాణ ఈగల్స్ టీం కి అయితే పట్టుబడ్డారు. నానక్రామ్ గూడలో నార్కోటిక్స్ సోదాల్లో అయితే సుధీర్ రెడ్డి పట్టేబడ్డట్లు కూడా సమాచారం. దీనిపై మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎమ్మెల్యే కుమారుడు తెలంగాణలో అయితే డ్రగ్స్ కేసులో దొరకడం ఇప్పుడు సంచలనం రేపుతుందని చెప్పాలి. సుధీర్ రెడ్డితో పాటు మరొకరు కూడా అరెస్ట్ అయినట్టయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా గతంలో కూడా డ్రగ్స్ కేసులో అయితే సుధీర్ రెడ్డి అయితే పట్టుబట్టట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు డ్రగ్స్ కేసులో అయితే పట్టుబడ్డ ఎమ్మెల్యే కొడుకు అయితే ఇప్పుడైతే సమాచారం. దీంట్లో భాగంగా మనం చూసుకుంటే నానక్రామ్ గూడలో అయితే నార్కోటిక్స్ సోదాల్లో సుధీర్ రెడ్డి అయితే పట్టుబట్టట్లయితే తెలుస్తుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు ప్రస్తుతం అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డట్లు సమాచారం. దీనిపై ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడైనటువంటి సుధీర్ రెడ్డి అయితే డ్రగ్స్ కేసులో అయితే పట్టుబట్టట్టు తెలుస్తుంది. అదేవిధంగా నానక్రామ్ గూడలో అయితే సుధీర్ రెడ్డిని అయితే పట్టుకున్నారు. తెలంగాణ ఈగల్స్ టీమ్ లో అయితే తనైతే సుధీర్ రెడ్డి అదుపులో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా డ్రగ్స్ టెస్ట్ లో అయితే సుధీర్ రెడ్డికి అయితే పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇది వరకు కూడా తన అయితే డ్రగ్స్ కేసులో తనకు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. డి అడిక్షన్ సెంటర్ కు కూడా సుధీర్ రెడ్డిని అయితే తరలించినట్టు తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన కొడుకు రెడ్డి సుధీర్ రెడ్డి అయితే అరెస్ట్ అయిన తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడి తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గంజాయి తీసుకుంటూ ఏదైతే ఆదినారాయణ రెడ్డి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు దీనికి సంబంధించి డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కావడంతో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు కూడా దీనికి సంబంధించి డ్రగ్స్ కేసులో దొరికినట్లు కూడా సుధీర్ రెడ్డి పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా డి అడిక్షన్ సెంటర్ కూడా సుధీర్ రెడ్డిని తరలించారు. ఇది ఏదైతే హైదరాబాద్ డ్రగ్స్ రహిత సిటీగా మార్చాలనేది ప్రభుత్వంతో పాటు ఏదైతే డీజీపీ కూడా పదే చెబుతూ ఉంటారు. అయినా కానీ ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అనేది కోణాలు లాగే విధంగా దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్ అనేది కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా నిఘా పెట్టారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఏదైతే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ముందు కూడా భారీ ఎత్తునే దీనికి సంబంధించి డ్రగ్స్ కూడా దొరికినాయి. మరోసారి దీనికి సంబంధించి కూడా ఈ విఐపి కొడుకులు ఎక్కువగా దీనికి సంబంధించి డ్రగ్స్ లో ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ విషయానికి వస్తే ఆదినారాయణ రెడ్డి కొడుకు బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కొంత ఎట్లయినా కానీ కొంత అటెన్షన్ అయింది. ఏదైతే దీనికి సంబంధించి సుధీర్ రెడ్డి ఉన్నాడు, సుధీర్ రెడ్డి గతంలో కూడా 2 సార్లు పోలీసులు కూడా పట్టుబడిన పరిస్థితి అయితే మనం చూసాం. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.